Welcome back to our YouTube channel, Shad Bulaksa. So, వీడియో వచ్చేసి ఏంటంటే ఇట్స్ అనదర్ సర్ప్రైజ్. మళ్ళీ కొత్త కాన్సెప్టా? సరే గైస్, మళ్ళీ వీడియో కట్. సరే వీడియో నాకు ఇంట్రెస్ట్ పోయింది. సర్ప్రైజ్ అంటే మళ్ళీ ప్రాంక్ అంటావు. ఇదే పొజిషన్ సేమ్ డే కాదు, సేమ్ పొజిషన్, సేమ్ సోఫా, సేమ్ వీడియో, సేమ్ చెప్పండి బ్రో. ప్రాంక్ ఏదో చెప్తే మేము నటిస్తాం. చూడు, ఇది సర్ప్రైజ్. సరే గైస్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఆ లైక్ బటన్ ఫస్ట్ కొట్టండి. బెల్ ఐకాన్ గట్టిగా ఇట్లా పని చేస్తే అలా ఫిక్స్ కావాలా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న అలా ఫిక్స్ కావాలా? బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి, ఓకేనా? మేము ఏం వీడియో పెట్టినా కానీ మీకు వస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ద సర్ప్రైజ్ ఈజ్, ఎప్పుడైనా నార్మల్ గా, ఎప్పుడైనా సర్ప్రైజ్, ఎప్పుడైనా లేట్ గా చెప్పడం మనకు అలవాటే కాబట్టి వాట్ ఈస్ ద సర్ప్రైజ్ ఒకసారి చెప్పండి మీరే. టార్ ప్రాంక్ పక్కాదే కాదు. ఈసారి టార్ ప్రాంక్ మనకు తెలుసు కదా. మనం వ్యాక్స్ ప్రాంక్ చేస్తాం కదా. ఇట్స్ అబౌట్ బేబీ. హ్యాపీ, వెరీ నైస్. సో మేము చెకప్కి వెళ్ళినాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం గురించి మేము చెప్పాలనుకుంటున్నాం. ఆగరా అదే చెప్పని అవో, ఓకే, కాలు చేతులు ఆడతలేవు నీకు. సో ఏంటంటే గైస్, మేము చిన్న అక్సా, మీరు గెస్ చేయండి. మమ్మీ క్లూ ఇచ్చింది, ఓకే, క్లూ కూడా ఇచ్చింది ఆమె. నేను క్లూ రాగిద్దాం అనుకున్నా. సో అంత ఫాస్ట్ గెస్ చేసి ఇట్లా లేదు. వన్ సెకండ్ అక్సా, ప్లీజ్ సైలెంట్. నేను చెప్పనియండి స్పష్టంగా. సో మమ్మీకి ఇప్పుడు చేసింది ఎర్లీ గ్రోత్. ఎంత చిన్నగా ఉండదా, ఎంత పెద్దగా కావాలి? ఇంకా 2 బేబీస్ ఉంటాయి. అవునా? సర్ప్రైజ్ గా చెప్దామంటే ఇది గెస్ కొట్టింది. ఇది 2 బేబీస్ ఉంటాయి పిచ్చిది. నిజంగా జోక్ కాదు. అవునా? నిజమా? స్కాన్ చేసినాము. నిజంగా ట్విన్స్ అంటారా? ఇట్లా చూసి అందుకే కాలు చేతులు ఆడతలేమంట మమ్మీకి. అందుకే నంబర్ కాదు, కమల పిల్లలంట. మమ్మీకి కాలు చేతులు ఆడతలో భయం అవుతుంది అంటనే. ట్విన్స్ అంటున్నా. హ్యాపీ లేవా ట్విన్స్ అంటే? ఇంకేదో పులిహోర కలుపు, దానిలో ఇంకా లెమన్ కర్డ్ ఇది చెప్పేదే మీకు ఏం చేస్తాం. సో డేట్స్ మాట్లాడద్దు ఇప్పుడు, బికాస్ ఇన్ ద వీడియో వీఆర్ నాట్ మెన్షనింగ్ డేట్స్, ఓకే? డేట్స్ మాట్లాడకండి, బట్ చెప్తున్నాము. చెప్పండి రా బాబు. ట్విన్స్ అయితే కాదంటున్నావు నువ్వు, ఫిక్సా? 100% ట్విన్స్ కాదంటున్నావా? ఓకే, నిజమే, ట్విన్స్ అయితే కాదు. ఎందుకంటే ఒకవేళ ట్విన్స్ అంది అంటే పొట్ట గురించి కాదు బేటా, 5th month లోనే తెలుస్తుంది. 5th 6 months స్కానింగ్ లోనే యూనో ఇట్ విల్ గెట్ టు నో. అది సో ట్విన్స్ కాదు, ఊరికే ప్రాంక్ చేద్దాం అనుకున్నాం ఆ విషయం. బట్ ఓకే ఫైన్. అరే బాబ్, ఇది సీరియస్. సో మనం వెళ్ళినాం, చెకప్కి వెళ్ళినాం, ఓకే? చెకప్కి వెళ్ళిన తర్వాత మేము అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గర కూర్చున్న తర్వాత ఆమె ఎన్ని వీక్స్ అనేది రాసింది ఇట్లా, ఓకే? ఇన్ని వీక్స్ అని రాసిన తర్వాత ఏం చెప్పిందంటే మీరు ఇంకా
వచ్చేయాలి. డేట్ ప్లాన్ చేసుకోండి. ఇంకొక 2 వీక్స్ తర్వాత డేట్ ఇచ్చేస్తాము. 2 weeks అంటే కాదు, నెక్స్ట్ వీక్ డేట్ ఇస్తారనండి. అండ్ మేము అనుకున్నాం 1 month ఉంది కదా ఇంకా అని చెప్పి అనుకున్నాం కదా. ఆడికి పోయాక డాక్టర్ షాక్ ఇచ్చింది. ప్రొసీజర్కి కావాల్సిన టెస్ట్లు సర్జరీలు అన్ని రాసి ఇచ్చేసింది. సో బేబీ ఈస్ కమింగ్ వెరీ వెరీ సూన్. 12 మ్యాక్స్. అంటే నీ ఎగ్జామ్స్ అయిపోక ముందే నా ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్ వెడ్నెస్డే అయిపోతాయి. అంటే నెక్స్ట్ వెడ్నెస్డేకి మనం ప్లాన్ చేసేసుకుందాం. నా ఎగ్జామ్స్ లాస్ట్ డే మాక్సిమం. అయితే ఈమె బర్త్డే లోపు పెట్టుకున్నాం. నువ్వు ఇది చెప్పు అక్ష. సో మేము సరే ఇప్పుడు ఒక డెసిజన్ నీ చేతిలో ఉంది. ఓకే, సో ఇనిషియల్గా నేను స్టార్టింగ్లో ఏమనుకున్నామంటే శామ్ అన్న పుట్టింది February 19th. నీ బర్త్డేకే పుట్టిండు. సో నేనేం చేసిన అంటే కొంచెం లేట్ అవ్వాల్సింది నీది. నా ఒక ఎక్సైట్మెంట్ కొంచెం జల్ది అవ్వాల్సింది. నాకున్న ఎక్సైట్మెంట్ ఏంటంటే శామ్ అన్న నువ్వు కలిసి బర్త్డేస్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్ అని ఒక థాట్ ప్రాసెస్లో ఏంటంటే ఓకే ఇద్దరు కలిసి ఉంటారు అనేసి నీకు ఆ పర్టికులర్ డేట్ మీద అందుకే డెలివరీ జరిగింది. ఓకే, నీది శామ్ అన్నది బర్త్డే ఒకటే డేట్ రానికి, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే, సో తర్వాత ఏమైంది, ఫస్ట్ బర్త్డే ఒకటి చేసుకున్నాము. తర్వాత కలిసి చేసుకోవడం ఫస్ట్ బర్త్డే కుదిరింది బెట. తర్వాత ఇప్పటికి ఒక్క బర్త్డే కూడా కలిసి చేసుకోలేము మీరు. సరే అది పక్కన పెట్టి, బికాజ్ ఈజ్ అ సిబ్లింగ్, డిఫరెంట్ సినారియోస్ ఉండే. ఓకే, డిడ్ నాట్ మేడ్ ఇట్ హ్యాపెన్. ఇప్పుడు దేర్ ఈజ్ ఎ ఛాన్స్ అగైన్. ఇప్పుడు పుట్టబోయే బేబీ సేమ్ నీ బర్త్డేకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది నువ్వు అనుకుంటే మీకు అదే రోజు కావాలి, నీకు కావాలా లేకపోతే వద్దా 19th కే కావాలి. అంటే నేనేమనుకుంటే అక్సా బర్త్డేకి అంతకన్నా మంచి గిఫ్ట్ ఏమి ఇవ్వగలుగుతాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉండే. I love that gift. That is the best gift in my నువ్వెందుకు వద్దంటున్నావు? ఎందుకంటున్నా అంటే ఇప్పుడు అక్సా బర్త్డే ఉంది. సపోజ్ ఇప్పుడు శామ్ అండ్ అక్సా ఒకటే దగ్గర జరుపుకుంటే లైక్ వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది. అది ఇద్దరు బర్త్డే అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒకరి బర్త్డే అంటే ఒకరు అంటే ఒక పర్సన్ పైన వాళ్ళ బర్త్డే అనేది వాళ్ళకి అది ఎక్కువ ఉంటుంది. ఇద్దరు బర్త్డే ఒకటే రోజు అంటే కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. సో నేనేమంటున్నా, ఆల్రెడీ వీళ్ళిద్దరు బర్త్డేస్ ఒకటే రోజు. సో మళ్ళీ వీడు ఇప్పుడు ఇండివిజువాలిటీ ఉండదు అంటున్నావు. ముందు పుట్టిన ఓకే, తర్వాత పుట్టిన ఓకే, కానీ సేమ్ డేట్ వద్దు. సేమ్ డేట్ 90 అక్సా బర్త్డే ఇప్పుడు 19th. దాని అక్సా బర్త్డే దాని నెక్స్ట్ డే పుట్టద్దు, దానికంటే ముందు పుట్టద్దు, దాని తర్వాత ఎప్పుడు పుట్టినా పర్లేదు. 17th 16th 15th 20 తర్వాత ఎప్పుడైనా ఇండివిజువాలిటీ ఉండదు అంటే ఇది కావాల్సి వస్తుంది. మేబీ కాబట్టి ఏదో అట్లా అనుకుంటాం. కానీ ఏమైతుందంటే ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ప్రతి ఇయర్ లో ఇద్దరికి ఒకేసారి చూసుకోవాలంటే మేబీ మీరు అన్నట్టు ఉంటుందేమో. కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది నా బిడ్డ ఇప్పుడు. కాంప్రమైజ్ ఏం కానీ అనేది కానీ టైం చిన్న సిచ్యువేషన్ తెలియదు మనకు. సరేనా భయ్, వాళ్ళు ఒక డేట్ చూస్ చేసుకోమంటారు. ఆ డేట్ అయితే ఇప్పుడు నీది అనుకున్నా నేను, బట్ అగైన్ నాకైతే వద్దనే ఉంది. మళ్ళీ నేను ఫ్యూచర్లో కాంప్రమైజ్ అవుతా అంటున్నారు కదా. కాంప్రమైజ్ కాదు, ఫీల్ అవుతావు. వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫస్ట్ బర్త్డే ఉంటది, నీ పక్కన పెట్టేస్తారు. ఫస్ట్ బర్త్డే వాళ్ళ మీదనే ఉంటది. ఫస్ట్ బర్త్డే ఒక్క బర్త్డే అట్లా అయితే చిన్న వాళ్ళు చిన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళ మీదనే ఎక్కువ ఉంటది మనకి. ఇప్పుడు ఇది పెద్దగా, ఇప్పుడు అన్నిటికీ నా బిడ్డ కాంప్రమైజ్ అవుతుందనో అయితే వద్దులే. సెకండ్ వాడు ఫస్ట్ బర్త్డేకి, సెకండ్ బర్త్డేకి, థర్డ్ బర్త్డేకి, ఫోర్త్ బర్త్డేకి, ఎందుకంటే వాడు చిన్నోడే కదా. ఓకే, ద డెసిషన్ ఈజ్ మేడ్. మా పెద్ద పాప డిసైడ్ చేసేసింది. సో అదే ఈ అమ్మాయి బర్త్డే రోజు కాకుండా ముందో తర్వాత జరుగుతుంది. మార్చ్లో ఉంటే బాగుంది, ఎందుకంటే
దీని బర్త్డే ఫెబ్ అట్లా అనుకున్నాం మేము ఏమనుకున్నాం అంటే ఇది ఫిబ్రవరి, వచ్చేటోళ్ళు మార్చ్, తర్వాత నేను ఏప్రిల్, ఇది మే, మా పెళ్లి రోజు ప్లస్ బర్త్డే మే, ఇది జూన్, ఇట్లా లైన్ ఒక 5 months కంటిన్యూగా అకేషన్స్ ఉంటాయి ఇంట్లో అనుకున్నాము. బట్ ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ దిస్. చూద్దాం. ఎక్సైటెడ్ వెరీ 10 to 15 days. డేట్ గురించా? 15 days కూడా పట్టదు. నాట్ ఈవెన్ 10 days రా బై ఫిక్సింగ్ అంతే. 10 days లో ఇప్పుడు అర్జెంట్గా శ్రీమంతాలు. ఇప్పుడు శ్రీమంతం కూడా ప్లాన్ చేస్తున్నాము. ఓకే, చూద్దాం ఎట్లుంటుందో. సూపర్ ఎక్సైటెడ్ నేనైతే. ఫుల్ ఏదో సెలబ్రేషన్ ఫీలింగ్ వస్తుంది. ఇంటికి వస్తుంది అంటే ఇంటికి పెయింట్ వేయాలా వాడికి ఆడే వేరే. ఆగు మాట్లాడుతుందక్క. సో మాకు 12th ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇంకా చాలా టైం ఉంది మార్చ్లో కదా అని చెప్పి అనుకున్నాం. నో టైం, ఇంకా 10 days అంటున్నారు. ఇట్స్ హ్యాపెనింగ్. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ డేట్ ఇచ్చేస్తారు, ఇంకొక వీక్ లో అయిపోతుంది. అడే బ్రో అంటే పెద్దక్క. దానికి ఇది అక్కే అయింది. తమ్ముడు పుట్టినా చెల్లె పుట్టినా అక్కే అవుద్ది. గుట్లే అక్క. నమస్తే ఇంజులక్క, అక్సక్క. ఆల్రెడీ అక్క అని చాలా మంది పిలుస్తారు, కానీ ఆ ఫీలింగ్ ఇప్పుడు కొత్తగా మన ఓన్ బ్రదర్ కదా, బ్రదర్ ఆర్ సిస్టర్. ఇంకా దీన్ని అక్క అని పిలిచుడు మానేద్దామా ఆంటీ అందాం ఇక. మమ్మా యంగ్ బ్రో, యూత్. సరే చలో, ఇంకేంది మళ్ళా? ఇంకేంది భయపడుతున్నావా? ఏం కాదు, టెన్షన్ ఏం లేదు, సరేనా? వాళ్ళందరూ ప్రే చేస్తుర్రు, అట్ ద సేమ్ టైం మేము కూడా ప్రే చేస్తాం. ఎంత మంచి జరుగుతుంది. దావడా వెళ్తుంది. కేర్ఫుల్ ఆబ్వియస్లీ, నేను చూసుకుంటా. నువ్వే జాగ్రత్తగా సేఫ్ డెలివరీ అయితే మనం అందరం ఫుల్ హ్యాపీగా ఉంటాం. అవన్నీ పెట్టుకోవద్దు, బిందాస్ ఉంటుంది లైఫ్ టిల్ డేట్. ఇప్పుడు ఇన్ని మంత్స్ వరకు ఏం కాదు, ఏడవద్దమ్మా. చిన్ను మేమందరం ఉన్నాం కదా చిన్ను, ఏం ఏడవద్దు, ఏం కాదు. స్ట్రాంగ్ ఉండాలి, అయిపోతుందిలే. ఏంది నేను లేను. ఏడవద్దు. నేను ఏదో హ్యాపీగా న్యూస్ చెప్తే నువ్వు ఏడుస్తావు, డల్ చేస్తావు. ఆమె ఏడుస్తుంది, మళ్ళీ నువ్వు ఒకదాన్ని. సరే ఏం కాదు, మంచి డెలివరీ చేస్తుంది నీకు. మంచి బేబీని తీసుకొని ఎంజాయ్ చేద్దాం, ఫుల్ చిల్లేద్దాం, ఇక్కడే కూర్చుందాం. 2 వారాల తర్వాత బేబీ పెట్టుకు. అంతేగా ఇట్లా అదే చూచూ టీవీ. ఇట్లా అని ఒకసారి నీకు వస్తలే, పిల్లని ఎత్తుకుంటావా? ఎత్తుకో, నీకు వచ్చిన బేబీని ఏడ్చేటప్పుడు నువ్వు మర్చినా, నువ్వు మర్చిపోయింటావు 2 రోజుల తర్వాత అన్నాను. ఇప్పుడు వచ్చాను కాదు, అయ్యా కాదే పిచ్చా, అట్లా అట్లా అన్నాను. వచ్చా
నీకు అట్లా వచ్చేదాకా నీకు బేబీని ఎత్తుకొని నేనైతే ఎవరు హ్యాండిల్ కేర్ చేస్తారో అలాగే ఇస్తారు. నేనే అన్నీ నేనే అమ్మా ఇగో ఇట్లా 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 స్నానం చేపిస్తా బెటను నేను చెప్పాను నేను నేను స్నానం చేపిస్తా అన్నీ చేస్తా అమ్మంటి కూడా అడుగుతా ఫిక్స్. నేనేం చేస్తా తెలుసా అన్ని డ్రెస్ వేస్తా లోషన్ వెళ్తా అంతే నాకు. చాలా చిన్న చిన్న చేతులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇగో ఇంతే పుడతారు. ఇంతే ఉంటది. అంత ఉంటుంది ఇంత ఉంటుంది. వెయిట్ తక్కువ ఏం కాదులే. చలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద హ్యాపీ న్యూస్ దట్ వీ వాంటెడ్ టు షేర్. అందుకే వీడియో తీసినాం. సో ఫస్ట్ ఏంటంటే ఓన్లీ బేబీ తొందరగా వచ్చేస్తుందనే చెప్దాం అనుకున్నా. మోడర్ ఇమోషనల్ అండ్ బట్ స్టిల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్. Yes, hoping for the best. We are so excited and hope you are with the same emotion. And let's continue to have happiness, more and more happiness in the happy family. Kusa. Okay. నెక్స్ట్ హ్యాపీ ఫ్యామిలీ. యా, గంట వెళ్ళి కొట్టుకొని పెట్టుకుంటే వీడియోలు వస్తాయి. గంట వెళ్ళి ఎట్టి కొట్టుకుంటే వీడియోలు వస్తాయి. ఆడు పుట్టినప్పటి నుంచి మస్తు అంటే మస్తు కంటెంట్. సీరియస్లీ కాంటెంట్ అయితే కొదవలేదు, పిచ్చే కాంటెంట్ ఉంటుంది. చలో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త చూస్తున్నారు కొంచెం వైలెంట్ అయింది. మీరు కొత్తగా చూస్తున్నారా సార్? కొంచెం ఏమనుకోకపోతే నాకు ఒక హెల్ప్ చేయాలి. కొంచెం సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కొట్టుకోండి, రోజు నోటిఫికేషన్ వస్తాయి. లైక్ చేయడం మర్చిపోవద్దు. చలో చేసుకోండి లైక్. చలో మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? చికి